వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. తలవగానే నీ ప్రేమం, నీరాయ నా హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. తలవగానే నీ ప్రేమం, నీరాయ నా హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది, నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది, నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్, నీరాయ నా హృదయం, ఇందటి ప్రేమ నీది యేసయ్యా. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. తలవగానే నీ ప్రేమన్, నీరాయ నా హృదయం, ఇందటి ప్రేమ నీది యేసయ్యా. అగాపే గోస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే ఈ సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం సత్యమే. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విలువైన సందేశాన్ని వినడానికి నీవు సమయం కేటాయించినందుకు నీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సందేశం నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అందిస్తుందని భరోసా ఇస్తున్నాను. ఆ మేలు నీకు కలగాలని కోరుకుంటున్నాను. చూడండి, మనందరం మన జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. దానికోసమే ఎంతో కష్టపడుతూ ఉంటాం, దానికోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ డియర్ ఫ్రెండ్, నువ్వు అనుకున్న విధంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావంటే ఓకే ఉన్నాను అని చెప్తావేమో, కానీ అనుకున్న విధంగా నువ్వు సంతోషంగా ఉన్నావా అన్న ప్రశ్న వేస్తే కనుక ప్రతి ఒక్కరి ముఖంలో కొంచెం క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఎందుకంటే సంతోషంగా ఉంటున్నాం కానీ అనుకున్న విధంగా సంతోషంగా ఎవరు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే దానికి నీవు ఒక్కొక్క కారణం చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ రకరకాల 1,00,000 కారణాలు చెప్పొచ్చు. కానీ దీని గురించి నువ్వు సీరియస్గా ఎప్పుడైనా ఆలోచించావా? మన జీవితంలో అనుకున్న విధంగా సంతోషంగా లేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటయ్యా అంటే దానికి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిచ్చేటువంటి విషయం ఏంటంటే పాపం. ఎస్, మనందరి జీవితంలో సంతోషంగా లేకపోవడానికి ప్రధాన కారణం పాపం అన్న విషయం దయచేసి మీరు గుర్తించాలి.
మీరు అనుకోవచ్చు, నేనేం పాపం చేశానండి, నేనేం తప్పు చేయలేదండి, నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని తలపెట్టనండి, నా పని ఏదో నేను చూసుకుంటానండి అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ అసలు పాపం అంటే ఏంటి అని మనం ఆలోచించి చూసినట్లయితే, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించడమే పాపం. నిన్ను నన్ను సృజించిన దేవుడు నీ నా క్షేమం కోసం, మన మంచి కోసం దేవుడు కొన్ని ఆజ్ఞల్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞలు పాటిస్తే మనకి మేలు, క్షేమం. కానీ ఆ ఆజ్ఞల్ని మనం అతిక్రమించడమే పాపం. మీరు అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేదని. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాసుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, చదువు వచ్చినా చదువు రాపోయినా, ఏ దేశం వాళ్ళైనా ఏ భేదం లేదు. అందరూ ఏం చేశాం? పాపము చేశాము. పాపము చేసి ఏం పొందలేకపోతున్నాం? దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ని పొందలేకపోతున్నాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే అందరం పాపం చేశాం. ఆ అందరిలో నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను. అర్థమవుతుందా? అంటే నీ దృష్టిలో పెద్ద పెద్ద తప్పులో, పెద్ద పెద్ద పాపాలో, లేదా పెద్ద పెద్ద స్కాములో, ఏదో వ్యభిచారాలు చేసేస్తేనే పాపం అనుకుంటున్నావేమో నువ్వు. కానీ దేవుని దృష్టిలో ఒక చిన్న అబద్ధం ఆడినా కూడా పాపమే. మరి నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదా? నీ గుండె చేసుకుని, బ్రదర్ నేను ఎంతవరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదని చెప్పగలవా? అలా గనక నువ్వు చెప్పావనుకో, ఇప్పుడే నువ్వు ఒక పెద్ద అబద్ధం అన్నట్టు కదా. సో దేవుడి దృష్టిలో చిన్న పాపం, పెద్ద పాపం తేడా లేదు. పాపం ఏదైనా పాపమే. పాపం చేసిన వాడు పాపి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పాపం చేయడం వల్ల ఏం జరుగుతుంది? దేవుడికి మనకి మధ్య ఈ పాపం అనేది ఒక అడ్డుగోడలాగా తయారవుతుంది. నువ్వు నేను చేసిన ఒక్కొక్క పాపం ఒక్కొక్క ఇటుకలాగా తయారై దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడలా తయారవుతుంది. నువ్వెంత పాపం చేస్తే ఈ గోడ అంత పెరిగిపోతుంది. నువ్వు దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నావు. ఎందుకు నువ్వు అనుకున్నది నీకు దక్కట్లా? నువ్వు అడిగింది దేవుడి వద్దకు వెళ్లకుండా ఈ గోడ అడ్డుపడుతుంది. దేవుడు చాలా మంచివాడు, ప్రేమ కలిగిన వాడు, అందరినీ సమానంగా ప్రేమించేవాడు. కానీ ఆయన ప్రేమాశీర్వాదాలు నీకు రాకుండా ఏమడ్డుపడుతుంది? ఈ గోడ అడ్డుపడుతుంది. అర్థమవుతుంది నీకు? అంటే నువ్వు అడిగింది దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుడిచ్చేది నీ దగ్గరికి రాకుండా, ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే ఈ గోడ. ఈ గోడ పేరేంటి? పాపం అనే గోడ. ఎవరు కట్టుకున్నారు? నువ్వు నేను పాపం చేసి ఈ గోడని కట్టుకున్నాం. ఇంకో విషయం చెప్పనా? మనము బై బర్త్, పుట్టుకతోనే పాప స్వభావాన్ని కలిగి ఉండి జన్మించడం జరిగింది. మనందరం కూడా ఒక మనిషి నుంచే వచ్చాం. ఆ మనిషి పేరు ఆదాం. దేవుడు సృజించిన మొట్టమొదటి మనిషి ఆదాం. ఆ మనిషికి తోడుగా దేవుడు ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే హవ్వ అనేటువంటి ఒక స్త్రీ. వాళ్ళిద్దరికి దేవుడే పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఒక చక్కటి అందమైన ఏదోను అనే తోటలో పెట్టాడు. పెట్టి దేవుడు అన్నీ తినమన్నాడు. అన్నిటినీ తినడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. కానీ ఆ తోట మధ్యలో ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఖచ్చితంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. ఆదాం హవ్వలు చక్కగా ఉన్నారు. ఆ చెట్టు జోలికి వెళ్ళినంతసేపు, ఆ పండు తిన్నంతసేపు హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సైతాను మాట విని మరి దేవుడు తినొద్దన్నటువంటి ఆ పండును తిన్నారో, అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం చేశారంటే పాపం చేసి, నేను చెప్పాను కదా, దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన పాపం. దేవుడిని తినొద్దు అన్నాడు. హవ్వ సాతాను చేత మోసపోయింది. కానీ ఆదాము ఆయన తెలిసే అది తిన్నాడు. ఆ రకంగా వాళ్ళు ఏం చేశారు? దేవునికి అవిధేయత చూపారు. ఆ రకంగా వాళ్ళలోకి ఏం ప్రవేశించిందంటే మరణం అనేది వాళ్ళ జీవితంలోకి ప్రవేశించింది. మనందరం కూడా ఈ ఆదాము హవ్వల నుంచే వచ్చాం. కాబట్టి మనందరిలో బై బర్త్, పుట్టుకతోనే ఆదాములో ఉన్నటువంటి పాపం అనే వైరస్ మనందరికీ సోకేసింది. అదవుతుంది. మనందరం ఆదాము నుంచి వచ్చాం కాబట్టి ఆదాములో పాపం అనే వైరస్ మనందరికీ కూడా పుట్టుకతోనే సంక్రమించడం జరిగింది. అందుకే మనం బై బర్త్ మనం పాపులం. మీరు ఒక చిన్న పిల్లోడిని
అరే మట్టి తినొద్దురా అంటే వాడు ఏం చేస్తాడు, మట్టే తింటాడు. సెల్ ఫోన్ తీసుకోవద్దురా అంటే సెల్ ఫోనే తీసుకుంటాడు. ఛానల్ మార్చొద్దురా అంటే ఛానల్ మార్చేస్తాడు. ఎందుకు మనం చెప్పిన దానికి వ్యతిరేకం చేస్తాడు? కారణం ఏంటంటే వాడు పాపి కాబట్టి, వాళ్ళలో పాప స్వభావం ఉన్నది కాబట్టి. వాడికి ఎవరు ఏదైనా తప్పు చేసినప్పుడు కవర్ చేసుకోవడం నేర్పించాల్సిన అవసరంలా, ఆటోమేటిక్ కవర్ చేసుకోవడం వాడికి వచ్చు. అర్థమవుతుందా? కారణం ఏంటి? వాళ్ళలో పాప స్వభావం ఉన్నది. సో బై ఫ్రెండ్స్, పుట్టుకతో మనం పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. అందుకే మనకు పాపిష్టి కోరికలు కలుగుతూ ఉంటాయి. అలాగే తెలిసి తెలియక అనేక పాపాలు చేశాం. తద్వారా దేవునికి మనకున్న బంధం తెగిపోయింది. దేవునికి మనకు మధ్య మన పాపాలు అడ్డు గోడల్లాగా తయారయ్యాయి. తద్వారా మన జీవితంలో బ్లెస్సింగ్స్ లేక, ఆశీర్వాదాలు లేక జీవితము నరకప్రాయం అయిపోయింది. అర్థమవుతుందా? మరి అంత మాత్రం కాదు, బైబిల్ చెప్పే ఇంకొక విషయం ఏంటంటే పాపం వల్ల ఏం జరుగుతుంది అంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనం పాపం చేసాం కదా, దేవునికి దూరం అయిపోయాం కదా, మనశ్శాంతిలో కూడా బతుకుతున్నాం కదా, ఒక రోజున నువ్వు నేను చచ్చిపోతాము. మన చావు కారణం ఏంటో తెలుసా? పాపము. పాపం మనల్ని ఒకరోజు ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. మరి జనాలందరూ చచ్చిపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? పాపం చేశారు కాబట్టి. అందరూ ఎందుకు చచ్చిపోతున్నారు అనుకుంటున్నారు? పాపం చేశారు కాబట్టి. రేపు నువ్వు నేను కూడా చచ్చిపోయి నువ్వు నేను కూడా పాపి అని నిరూపించుకోబోతా ఉన్నా. మరి మరణంతో జీవితం అయిపోతే అసలు ఏ బాధ లేదు, హ్యాపీ బిందాస్గా ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మరణం తర్వాత కూడా జీవితం ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, మనుషులు ఒకసారే మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అర్థమవుతుందా? అంటే ప్రతి మనిషికి మరణం అనేది ఒక రోజున నియమింపబడింది. అప్పుడు ఆ మరణం అనే పిలుపు మనకు వచ్చినప్పుడు మనం చనిపోవాలి. అంతటితో లైఫ్ అయిపోట్లా. ఆ తరువాత తీర్పు జరుగును. చచ్చిపోయినప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ లోపల ఆత్మ ఉంటుంది. దాని సంగతి ఏంటి? ఈ ఆత్మ దేవుని కోర్టులోకి వెళ్తుంది. అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చుని నువ్వు పుట్టిన కాంచి చనిపోయేంత వరకు చేసిన క్రియలన్నిటిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఇక్కడ నువ్వు పోలీసుల చేతిలోంచి తప్పించుకోవచ్చు, సిబిఐ సిఐడి చేతిలోంచి తప్పించుకోవచ్చు, లేకపోతే నీ అధికారుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ దేవుని యొక్క కోర్టులో నువ్వు తప్పించుకోలేవు. ఆ రోజు నువ్వు చేసిన పాపాలన్నీ 70mm స్క్రీన్ మీద కనబడతాయి. ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఆ దినాన్ని ఫేస్ చేయాలంటే మనందరికీ భయం. మీకు విషయం చెప్పిన ఆ తీర్పు ఎలా ఉంటుందో కూడా మనకి బైబిల్ గ్రంథం ముందే సెలవిచ్చింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆ తీర్పు ఎలా ఉంటుందో కూడా మనకి ఇవ్వబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. జాగ్రత్తగా ఉన్నావా నువ్వు మిత్రమా? 2వ మరణం. మనందరూ చేసిన ఒక మరణమే, కానీ బైబిల్ ఏం చెప్తుంది? 2వ మరణం కూడా ఉంది. ఏంటి 2వ మరణం? అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందడం. అంటే సింపుల్ చెప్పాలంటే నరకానికి పోవడం. మరి నరకానికి పోయే లిస్ట్ కూడా అక్కడ ఇచ్చారు. ఆ లిస్టులో నువ్వు నేను ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా? ఏంటట? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులను, అబద్ధాలు ఆడేవాళ్ళందరూ. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేవు నువ్వు నేను. ఒక అబద్ధం ఆడినా చాలు మనం నరకానికి పోవడానికి రెడీగా ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. మిత్రమా, ఆల్రెడీ ఆ లిస్టులో మనం ఉన్నాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోతే మాత్రము నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నరకానికి పోవడానికి 100,000 పాపాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పాపం చేసినా చాలు నరకానికి పోవడానికి అర్హులం. సో దీన్ని బట్టి నరకం అనేది ఖచ్చితము అన్న విషయం మనకి అర్థమైంది. ఇది బ్యాడ్ న్యూస్.
ఇది చెడ్డ వార్త. ఎస్, ఇది చెడ్డ వార్తే. మరి ఇప్పుడు ఈ నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి అన్నది నా ప్రశ్న. ఇది $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఈ నరకం తప్పించుకుని స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి? దానికి కొంతమంది అంటారు ఏంటంటే మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలంటారు. మరి ఎన్ని పుణ్యకార్యాలు చేయాలి, ఎన్ని మంచి పనులు చేయాలి చెప్పండి సార్ అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. తెలివిగా ఏమంటారంటే నువ్వు చేసిన చెడ్డ పనుల కంటే ఎక్కువ మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు అంటారు. ఇందులో కూడా సమస్య ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేశాను నాకు తెలిస్తే వాటికంటే ఎక్కువ మంచి పనులు చేస్తాను లేదో నాకు తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేశాను నాకు తెలియనప్పుడు వాటికంటే ఎక్కువ మంచి పనులు చేస్తాను లేదు నాకు ఎట్లా తెలుస్తుంది? అర్థమవుతుంది మీకు? తర్వాత నా చేతి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్న చేతి ఒక ఫ్రెష్ లడ్డు మీకు ఇచ్చా, మీరు తీసుకుని తింటారా? ఫ్రెండ్, తింటావా? నువ్వు తీసుకోగదు. ఎందుకు? లడ్డు మంచిదే కదా, కానీ ఇచ్చే చెయ్యి బాగలేదు. అలాగే నీ శరీరం అంతా పాపం అనే కుష్ఠరోగాన్ని పెట్టుకొని మంచి పనులు, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు అనే లడ్డూనిచ్చి దేవుని సన్నిధికి అయ్యా స్వర్గానికి నన్ను తీసుకెళ్ళు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఆఫ్టర్ ఆల్ మనిషిని మనమే ఒప్పుకోవట్లేదు. మరి పరిశుద్ధుడైన దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మన క్రియల ద్వారా మనం స్వర్గానికి చేరుకోలేం. ఇంకో విషయం చెప్పనా, బైబిల్ ఏముంటుందంటే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలతో సమానం. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మసిగుడ్డ బాగుందా అని ఎవరైనా అడుగుతారా? అసలు ఎవడు పట్టించుకోడదాన్ని. దేవుడి దృష్టిలో మనం చేసేటువంటి నీతి క్రియలు కూడా అలాంటివే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం మన క్రియల ద్వారా నరకం నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఎట్లా అన్నా, మరి ఎట్లా ఏం చేసినా స్వర్గానికి పోలేమని చెప్తున్నావు కదా, ఏం చేయాలి అని నిరాశలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు గుడ్ న్యూస్ స్టార్ట్ అయింది. ఏంటో చెప్పనా? చూడండి, మనం అందరము పాపం అనే ఊబిలో కూరుకుపోయాం. ఆ ఊబిలోంచి మనల్ని మనం రక్షించుకోలేం. ఊబిలో ఒకటి పడిపోయాడు అనుకో, వాడు ఆ ఊబిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసే కొద్ది ఏమైతే ఒక కాలు పైకెత్తి ఇంకొక కాలు దిగిపోద్ది, ఈ కాలు పైకెత్తి ఈ కాలు దిగిపోద్ది. అలా ప్రయత్నం చేసే కొద్ది వాడు కిందకి వెళ్తాడు తప్ప పైకి రాలేడు. మరి ఆ ఊబిలోంచి వాడు బయటికి రావాలంటే ఏం చేయాలి? బయట ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి సహాయం అందిస్తే, చెయ్యి అందిస్తే అప్పుడు బయటికి రాగలుగుతాడు కదా. అలాగే మనం అందరం పాపం అనే ఊబిలో కూరుకుపోయాం. ఈ ఊబిలోంచి మనల్ని మనం రక్షించుకోలేం. నన్ను నేను కాపాడుకోలేను, ఎందుకంటే నేను పాపిని. నీవు పాపి, నువ్వు కాపాడుకోలేవు. ఇక నేను నిన్ను కాపాడలేను, నువ్వు నన్ను కాపాడలేవు. ఎందుకంటే మనమే కాపాడుకునే స్థితిలో ఉన్నప్పుడు పక్కన ఏం కాపాడతాం? అదవుతుంది నేను చెప్పేది. మరి ఇప్పుడు మనం కాపాడాలంటే ఎవరు కావాలి? ఈ పాపము అనే ఊబిలోంచి మనం కాపాడాలంటే, రక్షించాలంటే ఎవరు కావాలి? ఆలోచించు. మంచోడు కావాలి, పాపం చేయనోడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. ఎందుకంటే ఆవిడ పాప అయితే ఆవిడ కూడా మనతో పాటు ఈ ఊబిలో ఉంటాడు. బయట ఉండాలంటే ఎలాంటి వాడే ఉండాలి? మంచోడే ఉండాలి. మంచోడు ఎవడున్నాడు ఈ లోకంలో? నీతిమంతుడు ఎవరున్నారు ఈ లోకంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే అందరం పాపం చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం కాపాడడానికి ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, మంచివాడు కావాలి. ఎవరున్నారు? ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో ఉన్నాయి? దేవునిలో మాత్రమే ఉన్నాయి. దేవుడు ఒక్కనిలో మాత్రమే ఉన్నాయి. అప్పుడు దేవుడు మనం రక్షించడానికి ఒక కార్యం చేశాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే మనల్ని రక్షించడానికి సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. సాక్షాత్తు దేవుడు మానవ అవతారం ధరించుకొని, అంటే మానవ శరీరాన్ని ధరించుకొని మానవ అవతారం ఎత్తి ఈ భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన పేరే జీసస్ క్రైస్ట్. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఒక్క తప్పు కానీ, ఒక్క పాపం కానీ ఎన్నడూ చేయలే. ఆయన చేసినవన్నీ మంచి పనులు. గురిటి వారికి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళని లేవనెత్తి నడిపించాడు. అర్థమవుతుందా? కుంటి వాళ్ళని నడిపించాడు. అలాగే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు. చచ్చిపోయి సమాధిలో 4 రోజులు ఒక మనిషి ఉన్నాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవగానే ఆ చచ్చిపోయిన మనిషి టకటకా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఊరంతా ఆశ్చర్యపోయింది.
అంటే దేవుడు మాత్రమే చేయగల అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేసి ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయాడో తెలుసా మిత్రమా నీకు? ఎలా చనిపోయాడు? ఆయన్ని కోడలతో కొట్టారు, కాళ్ళకి చేతులు మేకులు కొట్టి సిలువేశారు. ఇద్దరు దొంగల మధ్య ఆయన్ని సిలువేయడం జరిగింది. చాలా దారుణంగా ఆయన్ని సిలువేసి చంపేశారు. మీరు సినిమాల్లో కానీ ఫోటోల్లో కానీ చూసే ఉంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తప్పు చేసిన వాడు అలాంటి దారుణమైన భయంకరమైన మరణాన్ని అనుభవించాలి. మరి ఏ తప్పు ఏ పాపం చేయని యేసుక్రీస్తు ప్రభు ఎందుకని అంత ఘోరంగా, అంత భయంకరంగా, అంత దారుణంగా, అంత హీనంగా, అంత క్రూరంగా శిలువలో చనిపోయాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన నోటను కపటము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని బైబిల్ సాక్ష్యం చెప్తా ఉంది. ఆయన ఛాలెంజ్ చేశాడు, ఓపెన్ ఛాలెంజ్. ఈ ప్రపంచంలో ఇంతవరకు అట్లా ఓపెన్ ఛాలెంజ్ ఎవరు చేయలే. ఏంటి ఆ ఛాలెంజ్ తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని ఆయన సవాలు విసిరితే ఆయన శత్రువులు సహితం తలదించుకున్నారు. ఎవరు కూడా ఆయనలో ఏలెత్తి చూపించలేకపోయారు. అంటే ఆయనలో ఏలెత్తి ఏ తప్పును చూపించలేకపోయారు. కారణం ఏంటి? ఆయనలో ఏ తప్పు లేదు కాబట్టి, ఏ పాపం ఆయన చేయలేదు కాబట్టి. అంత పరిశుద్ధుడు. ఈ ప్రశ్న నువ్వు వేయగలవా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరా అని నువ్వు ప్రశ్న వేసావనుకో, బయటోడు తర్వాత సంగతి. ముందు మీ ఇంట్లో వాళ్ళే, నిన్నే కదా నువ్వు చేసావు, నిన్నే కదా నువ్వు ఈ తప్పు చేసావని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అవునా కదా? కానీ యేసు ప్రభు ఆ ప్రశ్న వేసినప్పుడు ఆయన ముందు ఎవరు కూడా తలెత్తుకోలేకపోయారు. కారణం ఆయన అంత పరిశుద్ధుడు. మరి యేసు ప్రభు ఎందుకు ఆ శిలువలో అలా చనిపోయాడు? ఏ తప్పు చేయలేదని బైబిల్ చెప్తుంది. ఏ తప్పు చేయలేదని ఆయన జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఆ యేసు ప్రభు అలా చనిపోయాడు అంటే దానికి కారణం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, రోమా 5:8, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏముంది అక్కడ? క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే క్రీస్తు ప్రభు చనిపోయింది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన చనిపోయాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఇంకా పాపం చేస్తూ, ఇంకా ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. అందుకే నీ కోసం, నా కోసం ఆయన శిలువలో చనిపోయాడు. ఎందుకని అంత భయంకరంగా చచ్చిపోయాడు? నా పాప శిక్ష అంత భయంకరమైంది. అందుకని యేసు ప్రభు నా పాపాలని తన వేసుకుని ఆ పాప శిక్షని, ఆ భయంకరమైన పాప శిక్షని ఆయన సంతోషంగా భరించాడు. ఇదంతా ఎందుకు చేశాడు? ఆయనకి ఏం అవసరం? ఒకే ఒక కారణం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరున్నారు నేను ఇట్లా ప్రేమించేవాళ్ళు? నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టడానికి ముందుకు వస్తారా? నేను నీకోసం ప్రాణం ఇస్తానంటారు, కానీ నీకు అత్యవసరం వచ్చినప్పుడు కనీసం వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కానీ ప్రభు నిన్ను ప్రేమించి నీకోసం, నువ్వు అడక్కముందే నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. వాట్ ఏ వండర్ఫుల్ లవ్! ఇంత గొప్ప ప్రేమ నీ పట్ల ఎవరు కనబరుస్తారు మిత్రమా? నువ్వు అడగకుండానే నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రపంచ చరిత్రలో పాపుల కోసం ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దయచేసి ఆ ప్రభు ప్రేమను గుర్తించు. అందరి చరిత్ర మరణంతో ముగుస్తుంది, కానీ యేసయ్య చరిత్ర మరణంతో ముగియలేదు. ఆయన చనిపోకముందు నేను చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజు తిరిగి లెగుస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారం చచ్చిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు వచ్చేసరికి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమతో నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఫ్రెండ్, నీ లైఫ్లో సంతోషం లేదు కదూ, ఆనందం లేదు కదూ, నీ జీవితంలో ఏం జరుగుతుందో అని అర్థం కాక భయపడుతున్నావు కదూ. ఎస్, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని నిత్యము ఇచ్చేటువంటి ప్రభు వచ్చాడు. ఆయన నీకోసం ఈ లోకానికి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. దయచేసి ఈరోజే నీ పాపాలని ప్రభు ఎదుట ఒప్పుకొని, ప్రభువా నేను నా ఇష్టానుసారంగా జీవించి నాశనానికి పోతున్నాను, నన్ను క్షమించు, నీవు నా కోసం చనిపోయావని, నిజ దేవుడు అని నేను నమ్ముచున్నాను,
నన్ను రక్షించు అని ప్రభుని వేడుకుంటే విశ్వాసంతో ఇప్పుడే ఇక్కడే ప్రభు నేను రక్షిస్తారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నది నీ ప్రశ్న అయితే, స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి అన్నది నీ ప్రశ్న అయితే, నరకం వచ్చి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అన్నది నీ ప్రశ్న అయితే, దానికి బైబిల్ చెప్పే జవాబు ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నీవు కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరైనా రక్షణ పొందాలంటే మనం చేయాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలి. దయచేసి ప్రభుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప సమాధానం నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రమా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలోన్. నాతో పాటు కలిసి చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్, ప్రార్థన చేస్తావు కదూ? ప్రే ప్రభువా, నేను పాపినని నాకు అర్థమైంది. నా పాపమే నా సమస్యలకు కారణమని నాకు అర్థమైంది. నా పాపం వలన నేను ఒకరోజు చనిపోవాలని, నిత్య నరకానికి వెళ్ళాలని నాకు బోధపడింది. దయచేసి నన్ను క్షమించు ప్రభువా. మీరు నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకానికి వచ్చారని, నా కోసమే కలవరి శిలువలో మీరు చనిపోయారని, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి నిజ దేవుడని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. దయచేసి నన్ను రక్షించండి, మీ కృపలో కరుణించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్. ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలోన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం గురించి మీకు ఏమైనా సందేహాలు, సలహాలు ఉన్నట్లయితే, అలాగే మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మమ్మల్ని సంప్రదించవలసిన మా యొక్క చిరునామా అగాపే గోస్పల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నెంబర్ 3-168/80 P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame telugu@gmail.com. మీకు బైబిల్లో ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మాకు తెలియపరచగలరు. మేము ఈ ప్రశ్నలకు జవాబులు అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా చూడాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ని, సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ పేజీని మీరు వీక్షించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.